నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రఘు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కావేరీ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై షుగర్ ఫ్యాక్టరీ అంశంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. మీరు కావాలనుకుంటే లైబ్రరీ విద్యార్థులను వచ్చి అడగండి. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ స్టిల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల ఉద్యోగాలు సంపాదించుకోవాలా, వాళ్ళు ఉన్న పరిస్థితి అట్లుందని వాళ్ళకి ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఉచిత భోజనం పెడుతుండు. అట్లాగే మీకు షుగర్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు గారే దాన్ని ప్రైవేటీకరణ చేసిండ్రు. తర్వాత జువ్వాడి రత్నాకర్రావు గారు ఉన్నప్పుడు దానికి కమిటీ వేసిర్రు, అప్పటికీ కాలేదు. సరే, తర్వాత మేము చేయలేరు, ఓకే. మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు కదా, నేను గెలిచిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ మా రాష్ట్ర ప్రభుత్వం రాగానే షుగర్ ఫ్యాక్టరీ ఎత్తా అని. మరి ఏమైంది? వాళ్ళని పోయి అడుగు. నీకేమైనా షుగర్ ఫ్యాక్టరీ గురించి నీకేమైనా కావాలంటే ప్రతిపక్ష హోదాలో మేమున్నాం, మా సార్ కూడా, మీరు మా సార్ కలిసి ఏమైనా గలమెత్తానికి రెడీ, మేము రెడీ ఉన్నాం కదా. మీరు అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేసుడు. ఇంకోటి, మా సారు VV5 తీసుకొచ్చిండు కాన్సెన్స్కి, మీరు ఎలాంటిదని ఏమైనా తీసుకొచ్చిర్రు నిరుద్యోగులకు? ఈరోజు పిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటారు సార్, అలాంటివి తీసుకురండి. ఏమైనా ఉచిత వైద్యం చేయండి పేద ప్రజలకు. కానీ ఇలాంటివి చేసడం ఎందుకు సార్? కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా మానుకోండి. మీరు ఏమైనా ఉంటే గౌరవపదంగా మాట్లాడండి, రాజకీయం చేయండి, కానీ గౌరవపదంగా మాట్లాడండి, నిజా నిర్ధారణలతో మాట్లాడండి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా పలానా హాస్పిటల్ విషయంలో కానీ ఇన్ని రోజుల నుంచి మీరు రాజకీయం చేస్తున్నారు, ఏ ఒక్కరికైనా మీరు ఏమైనా చేసిన దాఖలు ఉన్నాయా? చేయండి. చేసి మీరు ప్రజలను అట్రాక్ట్ చేసుకోండి, ప్రజా జీవితంలోకి వెళ్ళండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి. కానీ నిజా నిర్ధారణను బట్టి ఏదైనా ఆరోపణలు చేయండి, ఇది కరెక్ట్ కాదు. డాక్టర్ రఘు గారు నిన్న తెలంగాణ రక్షణ సమితిలో చేరుతున్న సందర్భంగా గౌరవ మాజీ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు సంజయ్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఒక నిబద్ధత లేని వ్యక్తిగా కొరుట్ల నియోజకవర్గంలో ఒక గుర్తింపు పొందిర్రు. కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మీరు అనేక పార్టీలు మారుస్తూ నిన్నొక పార్టీ మారినరు, రేపు కూడా ఏ పార్టీలో ఉంటారో కూడా మీకే తెలియని సందర్భంలో గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రతి వ్యక్తితోని ఒక బంధువుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేస్తున్నటువంటి నాయకుల మీద, మా నాయకుల మీద మీరు చేసినటువంటి మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే మాత్రము ప్రజలలో మీరు తిరగడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తుల మీద మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఎవరైనా రాజకీయం చేయాలనుకుంటే ప్రజలకు సేవ చేయాలా, కానీ సేవ చేస్తున్న వారి మీద తప్పుడు మాటలు మాట్లాడి నేను లీడర్ని అవుతా అని చెప్పి మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనను విరమించుకోవాలా. మీ కల్వకుంట్ల కవిత ఎవరి ప్రోద్బలంతో, ఏ ఉద్దేశంతో, ఏ స్వార్థంతో పార్టీ పెట్టిందో తెలంగాణ మొత్తం కూడా ఇవాళ గ్రహిస్తున్నది. అలాంటి పార్టీలో మీరు చేరుతున్న సందర్భంగా కొరుట్ల నియోజకవర్గం కూడా మీ గురించి కూడా ఆలోచించింది. కానీ మీరు మాట్లాడే వ్యక్తుల గురించి, వారి చరిత్ర గురించి, వారు చేసిన సేవల గురించి, గత 50 సంవత్సరాలుగా లేని అభివృద్ధి, జరిగినటువంటి 20 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని లెక్కలేసుకొని వారు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాము. మరొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే మాత్రము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ముందుగా ప్రెస్ మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే ఉందో తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి నిన్న కవిత మేడం గారి ప్రోగ్రాంలో నిన్న జరిగిన పర్యటనలో ఏదైతే డాక్టర్ రఘు గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు
గౌరవ శాసనసభ్యుల మీద కానీ గౌరవ మాజీ శాసనసభ్యుల మీద కానీ మాట్లాడడం జరిగింది. వాస్తవానికి అతను ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మార్చిండు, ఏం చేసిండు అనేది అతనికి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. అతను అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్నాడు. ధర్మపురి అరవింద్ కోసం పనిచేసిండు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇష్యూ మాట్లాడడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ అనే ఇష్యూలో ధర్మపురి అరవింద్ గారు కూడా మేము పార్టీ తెరిపిస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు మాట నిలబెట్టుకోలే. అందులో ఇప్పుడు అన్ని పార్టీలు మార్చి ఇవాళ కొత్తగా కవిత మేడం పార్టీలో చేయడం జరిగింది. అక్కడ జరిగిన మీటింగ్లో మా గౌరవ శాసనసభ్యుల మీద ఏమని మాట్లాడారంటే, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి 100 రోజుల్లో తెరిపిలేరు, దానికి గురేసుకుంటా అన్నారు మాట అన్నారు. అది వాస్తవం కాదు. అది మీ ఏమైనా రికార్డ్స్ ఉంటే తీసుకురారి. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఎక్కడైతే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఫ్యాక్టరీలు అనేది సరిగా నడుస్తలేవు గవర్నమెంట్ సెక్టర్లో, దాన్ని కోఆపరేటివ్ సెక్టర్ చేద్దామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మహారాష్ట్రకు స్టడీ టూరు ఇక్కడ అందరు రైతులను తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ మిగతా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా తీసుకోవడం జరిగింది. అందరూ వెళ్ళడం, అక్కడ తిరిగిన తర్వాత చూసొచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు గౌరవ మా శాసనసభ్యులు కె విద్యాసాగరరావు గారు ఏం చేసిరంటే, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మీటింగ్ పెట్టి రైతులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి షేర్లు దీన్ని తీసుకొని కోఆపరేటివ్ సెక్టర్ నడిపిద్దామని ఆలోచనతో చేసింది తప్ప వేరే ఉద్దేశం కొనాలనో చేయాలని చెప్పి కాదు. అది మీకు ఏది తెలిసినా మీకు దాన్ని ఏదైనా ఉంటే ఎవిడెన్స్ తోటి మాట్లాడాలి, కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక మాట, ఏదైతే మీరు ఒక నియమ నిబద్ధతతోని సిస్టమేటిక్గా ఉన్నటువంటి కార్యకర్తగా నాయకునిగా మీరు లేరు, మీకు విశ్వనీయత అనేది లేదని చెప్పి మేము ఖండిస్తూ, మరోసారి కనుక మా గౌరవ శాసనసభ్యులు అనే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇలా కొత్తగా వచ్చి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పి అన్నారు. డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇక్కడికి వెళ్ళే గత 22 సంవత్సరాలుగా తండ్రితో ఉంటూ ఇక్కడ ప్రజలకు బాగోగులు చూసుకుంటూ ప్రతిసారి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్లో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు ఇక్కడ ఉన్నది తప్ప మీలాగా ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎత్తేసి డైరెక్ట్ హైదరాబాద్లో పెట్టుకొని చూడలేరు. అది గుర్తుంచుకోవాలని చెప్పి అది మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నామని చెప్పి కోరుతున్నాం.